ఇదిగోండి, ఇందాక వీడియో చూసిన వాళ్ళకి అర్థమైతే ఈ 6 పీసెస్ ఎలా కట్ చేసుకోవాలంటే మనం ఈ మార్కింగ్ చూపించాను కదా, ఇది కట్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజింగ్ ఉంటుంది కదా, ఈ క్లోజింగ్ కట్ చేసేయాలి. మళ్ళీ ఈ క్లోజ్ ఉంటుంది కదా, ఈ క్లోజ్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మన సీజర్ పక్కకు పెట్టేసుకోండి. ఈ పీస్ను ఒక పీస్ తీసుకుందాము, ఇంకొక పీస్ పక్కన పెట్టేద్దాము. ఈ పీసులలోకి వెళ్ళి కూడా ఒక 2 పీసులు తీసుకోవాలి. చూడండి, ఇది వెడల్పు ఇలా వేసుకోవాలి. ఇది కింద సైడు, ఇది కింద సైడ్, ఇది నడుము సైడు. దీంట్లో మళ్ళీ 2 పీసులు తీసుకోవాలి. 2 పీసులు దానికి వస్తాయి, 2 పీసులు దీనికి అన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఈ 2 పీసులను ఈ చిన్న సైజ్ది, ఈ మళ్ళీ చిన్న సైజ్ వేసేటప్పుడు ఏం చేస్తారు, చాలామంది అతుకు పెట్టేటప్పుడు ఈ క్రాస్ కట్ చేసినాం కదా, ఈ క్రాస్ పెట్టాలనేమో అని క్రాస్ పెడతారు. అస్సలు పెట్టొద్దు, క్రాస్ పెడితే తప్పు. ఈ స్ట్రేట్ పీస్ని పెట్టుకోవాలి. క్రాసే పెట్టద్దు, స్ట్రేటస్ పెట్టాలి. ఇక్కడ మళ్ళీ ఇది స్ట్రేటే పెట్టు, క్రాసే పెట్టాలి, స్ట్రేట్ పెట్టద్దు. స్ట్రేట్ పెడుతున్నారు, క్రాస్ పెట్టాలి. ఇది పెట్టొద్దు, చాలామంది ఇది పెడుతున్నారు. క్రాస్కి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు కట్ చేసుకొని కుట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసి ఇగో ఇలా మనకు నడుము కరెక్ట్ వస్తుంది. చూడు, క్రాస్ కదా, కరెక్ట్ వచ్చిందా, నడుము కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు 12 ఇంచులు ఇది కుట్టుకు, ఇది కుట్టుకు, మళ్ళీ ఇక్కడ కుట్టుకు, ఇక్కడ కుట్టుకు, ఎగ్జాక్ట్గా 12 ఇంచులు వస్తుంది. కుట్టిన తర్వాత నడుము సెట్ చేసుకోండి. ఈ నడుము తీసుకొని దానికి అతకబెట్టుకోండి. కింద గేరా చూడండి ఎంత బాగా వచ్చిందో, కింద గేరా పెద్ద గేరాలాగా వస్తుంది, పిల్లలకు కంఫర్ట్ ఉంటుంది. నడుము దగ్గర సన్న వస్తుంది. ఇలా ఇది వచ్చినట్టు మళ్ళీ దీని పీస్ మళ్ళీ మీద, ఇది మిడిల్ పీస్ మిడిల్ వేసేయండి. ఈ పక్కది పక్కకి వేసేయండి. ఈ స్ట్రేట్ పీస్ మనకు ఒక సైడ్ ఓపెన్ రావడం వల్ల ఇక్కడ కరెక్ట్గా ఒక పట్టి కాజపట్టి వేసుకోవచ్చు. స్ట్రేట్ పీస్ అక్కడ రావాలన్నట్టు, అంతే. ఇది మన క్రాస్ లంగాల, మన లోపల శారీ లోపల పెట్టికోటు కూడా ఈ మోడలే కట్ చేసుకొని కుట్టుకోవచ్చు సింపుల్గా. మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నీకు కన్ఫ్యూజ్ కాదు కదా. ఓకే, బాయ్.